ఇప్పుడు మేము సేవకులు ఉన్నామనుకో, నేను మాత్రం నా స్ఫూర్తి ఎవరంటే యేసన్న గారేనండి. ఎందుకంటే ఆయన ఏనాడు రెస్ట్ తీసుకునే మనిషి అసలు కానే కాదు. నిజమండి. కష్టపడడం అంటే అలా కష్టపడాలని నా మటుకు నేను నేర్చుకున్నాను. ఖర్చు పెట్టడం అంటే సేవ కొరకు అదిగో అలాగనే ఖర్చు పెట్టాలని నేర్చుకున్నానండి. మిగిలించుకోవడాలు, దాచుకోవడాలు ఈ చెత్తొద్దు. పెడితే దేవుని కొరకే, బ్రతికితే దేవుని కొరకే. అంత ముద్ద అన్నం తింటాం, బట్టలు కట్టుకుంటాం, దేవుని పని చేసేస్తాం. హల్లెలూయా. అందుకనే నేను ఒకరోజు యేసన్న గారి దగ్గరికి ఫస్ట్ సార్, అది నేను చాలాసార్లు అక్కడికి 2 సంవత్సరాలు వెళ్ళాను, కానీ ఏనాడు కూడా యేసన్న గారితో ఇలా మాట్లాడలేదు. అది నేను మరలా చెబుతున్నాను. విశాఖపట్నంలో ఆయన వెళ్ళాల్సిన కోడికలో ఆయన ఆగిపోతే నేను వెళ్ళాను. ఆ తెల్లారి పొద్దున కలవడానికి వెళ్తే నన్ను మొత్తం వివరం అడిగాడు. ఆయన రమ్మంటే వెళ్ళాం. అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, అద్భుతమైన మాట. నేను వయసులో నాకు బలం ఉన్నంత వరకు రాష్ట్రమంతా, అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా, రాష్ట్రమంతా తిరిగి విత్తనాలు విత్తాను. ఇప్పుడు ఆ పంట వస్తుంది అన్నాడు ఆయన. నీకు నాతో చెప్పిన మాట డైరెక్ట్గా. ఈ పక్కనేమో భోగి శాంతారావు గారు ఉన్నారు, నేను ఆయన ఎదురు కూర్చున్నాను. మరి నీకు ఎద్దులు తెలుసా? ఇట్లాగే అడుగుతున్నాడు ఆయన. నీకు ఎద్దులు తెలుసా అన్నాడు. తెలుసన్నా అన్నా. రైతు దగ్గర ఎద్దులు ఉంటాయి కదా, పాపం అయ్యి ఎంతగానో కష్టపడి వ్యవసాయం చేస్తాయి, దున్నుతాయి, రాత్రింబగలు కష్టపడి. ఆ రైతు ఏం చేస్తాడంటే తన స్వార్థమే చూసుకోడు. ఆ ఇత్తనాలు బస్తాలకు పట్టుకొని నెట్టు కొట్టుకొని దాని కొరకు గడ్డి తీసుకొచ్చి వాములు పెడతాడు. అందులో చెనక్కట్టని, కందిపొట్టని ఇలాంటివి పెట్టేస్తాడు, జనప కట్టని. ఎందుకంటే వర్షాల కాలమైనా దాని కడుపు నిండా, ఎండాకాలమైనా కడుపు నిండా భోజనం దొరకాలని దాని కొరకు వామిలు పెట్టేస్తారు. రైతు శ్రద్ధది. అట్లాగే మనం కష్టపడి విత్తనాలు విత్తితే ఆత్మలనే విత్తనాలు ప్రభు దగ్గరికి వెళ్తాయి. వాళ్ళిచ్చే కానుకలు ఉన్నాయే, ఆ గడ్డి వాములు మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నాడు.